వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా అప్లికేషన్ వచ్చాయా మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క పోరాటం గురించి మన రూరల్ కమిటీ నాయకులు ఖాళీ చేయమని చెప్పడం, జీవనం సాగిస్తున్న వారిని ఉన్న పళ్ళంగా లేపేయమన్నాం. వారికి ప్రత్యామ్నాయంగా వెంటనే చూపించాలి, వారికి ప్రత్యామ్నాయ వ్యాపారాలు వెంటనే రోడ్డు మధ్యలో వ్యాపారం చేస్తున్న వారిని ఖాళీ చేయమని చెప్పడం, గత 30 సంవత్సరాల నుంచి రోడ్డు మధ్యలో వ్యాపారం చేస్తున్న వారిని ఖాళీ చేయమని చెప్పడం. 30-31 డివిజన్లలో రోడ్డు మార్జింగ్ వ్యాపారస్తులను రోడ్డు ఎక్సైజ్ చేయాలా అని చెప్పి కమిషనర్ గారు మున్సిపాలిటీ యంత్రాంగం ఈ రోజు కార్యక్రమం పెట్టి అందరూ కూడా చిరు వ్యాపారస్తులు ఆ జీవనాధారం ఆ వ్యాపారం చేసుకుంటే వాళ్ళకు జీవనాధారం కలగాలి, లేకపోతే ఊరకుండాలి. పక్షులతో ఉండే వాళ్ళందరినీ లేపేస్తామని చెప్పేసి ఈ రోజు కొందరు వచ్చి చెప్పడం జరిగింది. ఆ విధంలో మేమందరూ CI2గా అందరూ కూడా వచ్చి ఈ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్ కు మున్సిపాలిటీ అధికారులను కమిషనర్ గారిని కలవాలని వచ్చాము. అందులో ఆయన లేడు. ఆ అమ్మ గారికి మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ చిరు వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం వాళ్ళను లేపే క్రమంలో ఒక 3 నెలలు రోజులు వాళ్లకు వ్యవధి కల్పించి వాళ్లకు మళ్ళా వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకునే దానికి ఒక మార్కెట్ యార్డ్ గా వాళ్ళకు తయారు చేసి వాళ్లకు బతికేదానికి జీవనాధారం 60-70 కుటుంబాలకు జీవనాధారం కల్పించాలని చెప్పేసి CI2గా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. వెంటనే వారికి 3 నెలల రోజులు వ్యవధి కల్పించాలి. ఈ లోపల వాళ్ళకు చిరు వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయంగా ఒక మార్కెట్ యార్డ్ గా నిర్మించి వాళ్ళని అక్కడ ఉంచిన తర్వాతనే ఈ వ్యాపారం చెప్పేసి ఈ రోజు CI2గా డిమాండ్ చేస్తాం.